ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకొని మరి ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తన గ్రంథం 121:8 ఆఖరి చరణం రాయబడింది. ప్రభు అన్నాడు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. మనం ఎక్కడికి వెళ్ళిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే మనము మొదట వచ్చిన అంటున్నాడు, కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను. కొండల వైపు బండల వైపు చూస్తే సహాయం రాదు. ఎక్కడ వచ్చి వాడాలి? నీ రాకపోకలు యెహోవాని కాపాడాలంటే యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. మన కొండల వైపు బండల వైపు మనుషుల వైపు చూస్తే ఏం సహాయం? మన రాకపోకలు ఎవరు తోడుకుంటారు? ఎవరు ఉండరు కదా. సర్వశక్తిని దేవాదేవుడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఏమంటే ఈ సహాయం మాకు ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే సర్వశక్తిని దేవుని దగ్గరనే. యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగున. ఎప్పుడు మన సహాయం వస్తుందంటే మనం వెళ్ళే ప్రతి పనిలోనే దేవుడు తోడుకుండాలన్నా, మన ప్రయాణంలో దేవుడు తోడుకుండాలన్నా మనం కొండల వైపు బండల వైపు మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడమంటున్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మనకి ఆయన ఏం చేసి సహాయం చేస్తాడని ప్రభుకు వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం అంటే నా సహోదరుడు సహోదరి, ఈ యొక్క 8 వచనాల్లో కూడా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాం. అంతే, నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడాలంటే యెహోవా వలన మాకు సహాయం కలది. ఆయన నీ పాదములు త్రుట్టెలనివ్వడు, నిన్ను కాపాడేవాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. చూసి ఆయన మనం కాపాడు, మన కునుకుపోడు, నిద్రపోడు. అర్థమైందా? మన దేవుడు మనల్ని కాపాడేవాడు. ఏం రాకపోకలను కాపాడు. రాత్రి అయినా పగలైనా ఎప్పుడు కూడా ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేల్ అంటే నిన్ను నన్ను కాపాడేవాడు, కునుకడు, నిద్రపోవడవాడు కాదు. కాబట్టి మన రాకపోకలు ఆయన మీద భారం వేసి మనం ఆయన నిరీక్షణ కలిగినప్పుడు ఆయన క్షేమకరంగా మన గమ్యాన్ని చేర్చే కృప దేవుడు దయచేయను గాక. కాబట్టి మన రాకపోకలు బయటికి అనేకమైన యాక్సిడెంట్లు చూస్తున్నాం. ఘోరమైన యాక్సిడెంట్లు, ఘోరమైన అనేక ప్రయాణాల్లో మరి చాలా ఘోరాలు జరుగుతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాం కానీ ప్రభువుని ముందు పెట్టి నడిచినప్పుడు ఆయన మనకి ఆ యొక్క ఆపదల నుంచి, శ్రమల నుంచి, ఇరుకులను తప్పిస్తే మనకు కాచి కాపాడు. కాబట్టి ఇదిగా చూడండి, 8 వచ్చి, ఇది మొదలకు నిరంతరము నిన్ను రాకపోకలు నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా ఎవరు నేను కాపాడును. ఆయన నేను ప్రాణం కాపాడును, ఏ అపాయం ఉండదు. అందుకే 121 అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కూడా మంచి మాటలు రాశాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడు, కునుకడు, నిద్రపోడు, యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమికి సృజించిన వాడు. కొండల తట్టు బండల తట్టు మనుషు కాకుండా దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడే మనకు సహాయం చేసిన గాక. ఇది నీ ఎక్కడికి వెళ్ళిన కానీ దేవుడు నీకు తోడుగుండి నడిపించును గాక. ఆమె ఈ వాగ్దానం బట్టి ప్రార్థించే దేవుడు నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగుండును గాక. ఆమె ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకమైన ప్రార్థన. జీవాధిపతిమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడా, కనికరం గల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు. ఈ దినమంతా మీరు రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి ప్రభా, నీ శివ రక్తాన్ని మాపై ప్రోక్షించి ప్రభువా, నీకు వందనాలు. ఎవరికి లేని ధన్యత గొప్ప మాకు దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవి మైజమాల ద్వారా, తోడు పనివారి ద్వారా, ఏకీడి ద్వారా అందరితో సమాధానం, శాంతిని, నెమ్మది దయచే ప్రభా. మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయి. మా చుట్టూ మీకు కంచండి. మాకున్న ప్రతి బలహీనత తీసివేయి. మా బలహీనత ఎప్పుడే ముట్టి నేను స్వస్థపరచు. యెహోవా నీ నన్ను స్వస్థపరచాను. అలాగే ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో నాయన ఇంకా ఎవరైనా అయితే హాస్పిటల్ వేసినప్పుడు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, టైరాయిడ్స్తో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న విడుదల దాయించండి. భార్యాభర్తలు సమాధానపరచండి. గర్భాలు తరండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చి సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చదువుకుని ఖాళీగా ఉన్న మంచి ఉద్యోగాలు దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. సొంత గృహాలు కట్టుకునే కృప దాయిచేయండి. అప్పులు, బంధకాల నుంచి విడుదల దాయించండి. తాగుడు, పేకను వ్యసనాన్ని దూరపరచండి ప్రభువా. ఇదిగో నేను అయ్యా ఇంకా వివాహాలు జరిగేలాగా మీరు సహాయం చేసి దీవించి దినమంతా మేము వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దాచి మీ కృపను మమ్మల్ని కాచి దాచి కాపాడు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందు యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.